ఈరోజు మన యొక్క పాఠ్యభాగము కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక పరిచయ భాగాన్ని నేర్చుకుందాం. ఎందుకంటే మనం ప్రతి పత్రికను గూర్చి అధ్యయనం చేస్తూ అందులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రాయటంతో పాటు మీకు కొంత అనుభవం వస్తుంది. ఈ తర్ఫీదులో ఖచ్చితంగా ప్రతి పత్రికపై కనీసం అవుట్లైన్స్, కనీస అవగాహన అనేది మనకు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్రొత్త నిబంధన సర్వే అనేటువంటి ఈ పాఠంలో మనం చాలా చక్కగా విషయాలు నేర్చుకోవలసిన బాధ్యత గలవారమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. ఈ పత్రికలో ఉన్నదాన్ని అంతటిని అర్థం చేసుకోవడానికి ముందుగా కొంత పరిచయాన్ని మీకు తెలియజేస్తాను. తమ అవిధేయత వలన మానవులు ఏదైనా తోటలో వేటినైతే కోల్పోయారో తండ్రి అయిన దేవుడు మరలా వాటన్నిటినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం కార్చి సంపాదించినటువంటి సంఘంలో తిరిగి అనుగ్రహించాడు. అంటే నిర్దోషత్వం, నిర్భయం, దైవ సహవాసం, దోషారోపణ లేని మనస్సాక్షి, దేవుని కుమారత్వం, ఇలా అనేకమైనటువంటి దీవెనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘంలో దేవుడు మానవానికి అనుగ్రహించటానికి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ పరిస్థితులను అనుభవించినటువంటి ఈ దోషారోపణ లేనిటువంటి స్థితి, దైవ సహవాసము, నిర్దోషత్వం, దేవుని కుమారుడుగా దేవుని మాటలకు విధేయత చూపుతూ ఉన్నటువంటి ఆదాము హవ్వల యొక్క జీవితాన్ని, అంత గొప్ప భాగ్యాన్ని ఆదాము హవ్వలు అనుభవిస్తున్నప్పుడు దాన్ని చూచి ఓర్వలేనటువంటి సాతాను దేవునికి, మానవులకి లేక ఆదాము హవ్వలకు ఉన్న మధ్య ఉన్నటువంటి ఈ సహవాసాన్ని తెంచేయడం కోసం వాడు ఒక భయంకరమైనటువంటి అబద్ధాన్ని వారి మధ్యకు చేర్చి దేవుని ఎడల వారికి ఉన్నటువంటి ప్రేమను తొలగించి దేవునికి వారిని దూరం చేసినటువంటి సంగతి మనకు తెలుసు. ఆదాము హవ్వలు దేవునికి దూరం అవడానికి, వారు దైవ సహవాసాన్ని కోల్పోవటానికి, వారి నిర్దోషత్వపు జీవితాన్ని మరి పోగొట్టుకోవడానికి గల కారణం ఒక విధంగా అపవాదే కారణం. కనుక మానవుని యొక్క స్టాండర్డ్ ఎలా ఉన్నా కూడా దేవునితో వారికి ఉన్నటువంటి బాంధవ్యాన్ని తెంచాలి అనుకున్నప్పుడు, దైవ మానవుల మధ్య అగాధాన్ని సృష్టించాలనుకున్నప్పుడు వాడు ఏమైనా చేస్తాడు. అదే ఏదైనా తోటలో జరిగింది. నరులు దేన్నైతే పోగొట్టుకున్నారో దానిని ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘంలో దేవుడు మానవ జాతికి అనుగ్రహించాలనుకున్నాడు. ఆ ఏదైనా తోటలో వాడు ఏ విధంగా వారిని ఓర్వలేక దేవుని పిల్లలను దేవుని కాకుండా చేశాడో, అలాగా ఇప్పుడు కూడా, అంటే క్రీస్తు యొక్క సంఘం భూమి మీద ఏర్పడిన తర్వాత కూడా మరి అపవాది అదే ప్రయత్నం చేశాడు అనేటువంటి ఒక విషయాన్ని మనము కొరింథీ రెండో పత్రికలో చూడగలుగుతాం. కాబట్టి తెగిపోయినటువంటి బంధం తిరిగి కలుపబడితే ఎంత మధురంగా ఉంటుందో, దైవ మానవ సహవాసం ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకని అలాంటి ఒక అద్భుతమైనటువంటి సహవాసాన్ని చూపించేదే ఆ కొరింథీ రెండవ పత్రికలోని 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చెప్పాడు. ఏమని? కొరింథీ రెండవ పత్రిక 5:17లో, ఇదిగో పాతవి గతించను, సమస్తమును క్రొత్తవైను కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని ఖచ్చితంగా దేవుడు తెలియజేశాడు. తెగిపోయిన బంధం మరలా కట్టబడిన దానిని ఉద్దేశించి చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం అన్నమాట అది. ఊరికనే ఏదో కవి కథలు రాసినట్టుగా రాసినటువంటి పదాలు కాదు అవి. గొప్ప జ్ఞానంతో, అనుభవంతో అనేక విషయాలను మనసునందు ఉంచుకొని ఆత్మపూర్ణులై తెలియజేసినటువంటి సమాచారం అన్నమాట.
అంతేకాకుండా అలాంటి నూతన సృష్టిగా దైవమానవుల సహవాసం ఒక అద్భుతంగా కట్టుబడినప్పుడు అలాంటి దేవుని ప్రేమను మానవుల ఎడల దేవుడు ఏ విధంగా బయలుపరిచాడో ఆ విషయాన్ని మానవ జాతికి దేవునితో సమాధానపరిచేటువంటి సువార్త క్రమమే అపోస్తులైన మాకు దేవుడిచ్చాడు అని ఆ కొరింథీ 2వ పత్రికలో 5వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చదవగలం. 19-20 వచనాల్లో ఏం రాయబడింది చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 18 నుంచి, సమస్తము దేవుని వలననైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధానపరుచు సువార్త వాక్యమును సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడులని క్రీస్తు పక్షముగా మేమును బతిమాలు కొనుచున్నాము అంటున్నారు. దైవమానవుల మధ్య తెగిపోయినటువంటి బంధం తిరిగి ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా సమాధానపరచబడుతుంది అనేటువంటి కార్యక్రమాన్ని, ఈ సమాధాన సువార్తని దేవుడు అపోస్తులకు అప్పగించాడు అని, అపోస్తులు ఆ విధంగా మానవ జాతినంతటిని దేవునితో సమాధాన పడండి అని సువార్త చెబుతూ అందరికి అన్ని ప్రాంతాల వాళ్ళు తిరుగుతున్నట్టుగా మనము చూడగలం. అందుచేత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సంఘముగా వారు కట్టుబడి తిరిగి దైవ సహవాసాన్ని అనుభవించే గొప్ప భాగ్యము అనుగ్రహించబడింది. అయితే ఈ కార్యక్రమానికి మరి ప్రత్యేకమైనటువంటి సాధనాలని దేవుడు ఉపయోగించింది ఏమిటంటే ప్రభు అయిన క్రీస్తు యొక్క బలి. దేవుని అనాది సంకల్పంలో కొన్ని విషయాలు మీకు చెప్పాను, అది చాలా అవసరం. ప్రభు అయిన క్రీస్తు యేసు బలి, మన సమాధానార్థమైన శిక్షను భరించిన క్రీస్తు ప్రభు వారి యొక్క బలి, దైవమానవులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి బోధించినటువంటి సందేశం అంతా కూడా అది సమాధాన సందేశాన్ని బయలుపరచడానికి పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా బోధించాడని, ఆ వర్తమానాన్ని సకల జనులలో వినిపించడానికి నియమించబడిన క్రీస్తు యొక్క అపోస్తులని, దానికై వాళ్ళు ప్రకటించిందే సువార్తని, సువార్తకు విధేయులైనటువంటి వాళ్ళు దేవునితో సమాధానపరచబడిన వారై క్రీస్తు సంఘముగా ఉంటారు అనేటువంటిది అందులో ఉన్నటువంటి విషయం. ఇక మనం ఆలోచన చేస్తే ఏదెనులో దైవమానవ సహవాసాన్ని తెంచటానికి అపవాది అబద్ధపు బోధను సాధనంగా ఏ విధంగా ప్రయోగించిందో, అలాగే ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘము నుంచి, క్రీస్తు యొక్క సరళత నుండి, క్రీస్తు ప్రభువు ద్వారా ఉన్న దేవునితో సంబంధ బాంధవ్యం నుంచి మానవులను తొలగించటానికి మరలా ఇప్పుడు కూడా అబద్ధపు బోధనే ఉపయోగిస్తుంది అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఆ పత్రికలో తెలియజేశారు. దాన్ని మనము కొరింథీ 2వ పత్రికలో 11వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రికలోని 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకునుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానం చేసి తిని. కానీ చూడండి, గతాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. చూసారా? అంటే ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘమును క్రీస్తు యొక్క ఆధిపత్యం నుంచి తొలగించటానికి అపవాది ఏమైనా చేయగలదు అనేటువంటి విషయం కోసం ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా?
కాబట్టి సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, ఎవడో చెప్పాడు, మెరియన్ అబ్రహాం, మెరియన్ విలియం అబ్రహాం, అదేనా? అబద్ధ ప్రవక్త, యేసునామ సంఘం, బ్రెన్హమా, మెరియన్ విలియం బ్రెన్హాం, నాట్ అబ్రహాం. ఓకేనా? మెరియన్ విలియం బ్రెన్హాం ఇతని పేరు. ఇతడు ఈ వాక్యాన్ని వక్రీకరించాడు. ఈ వాక్యాన్ని ఎలా వక్రీకరించాడంటే, ఈ వాక్యాన్ని పట్టుకొనే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఎలాగైనా తొలగిపోయేటట్టు చేయనము అని నేను భయపడుతున్నాను. ఈ వాక్యాన్ని తీసుకొని సాతాను హవ్వను చెరిచింది, అందుకనే కయ్యను పుట్టాడు, అందుకనే సాతాను లాంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు, అందుకే ఆ సంతానం కయ్యను సంతానం లాంటిది అలా కొనసాగుతూ వచ్చింది కనుకనే యేసుప్రభు వారి కాలంలో, యోహాను గారి కాలంలో సర్ప సంతానమా అని పిలిచారు అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పగలుగుతున్నారంటే, ఇక్కడ చూడండి, ఉందా లేదా? ఏమని? సర్పం తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లు మీ మనస్సులను చెరపబడి అన్నాడు కదా. మీ మనసులను చెరపబడినంటే అపవాది ఏం చేశాడనమాట? హవ్వని తన కుయుక్తి చేత మోసపరిచి చెరిచాడు అనేటువంటి భావాన్ని తీసుకొచ్చేసి ఆ సంఘాలన్నిటిలో వాళ్ళందరికీ బాగా తెలిసినటువంటి సందేశం అది. వారి పుస్తకాల్లో అలాగే రాసుకున్నాడు ఆయన. అబద్ధ ప్రవక్తని యావత్ క్రైస్తవ్యానికి తెలుసు. మెరియన్ విలియం బ్రెన్హాం అతని పేరు. కాబట్టి అతను ఇలా రాసి ఇలాంటి భావం చెప్పడానికి రాయలేదు ఆ అధ్యాయము. ఎందుకంటే క్రీస్తు సంఘం ఆ పుస్తకం యొక్క ఉద్దేశం అంతా తెలియకపోతే ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు పుడతాయి. అందుకని పుస్తకం యొక్క ఉద్దేశం అంతా మనకు స్పష్టంగా తెలిస్తే దాని చుట్టూ అందులో ఉన్నటువంటి విషయాలు, దాని చుట్టూ ఉన్నటువంటి విషయాలను మనం సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. తప్పులు దొరలకుండా దేవుని వాక్యపు యొక్క హద్దుల్లో మనం ఉండడానికి వీలు కుదురుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది, ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘములో ఉన్న దేవుని సహవాసమును అనుభవించే పరిశుద్ధుల్ని అపవాది ఏ విధంగా రూటు మరల్చబోతుందో అనేటువంటి విషయాలే మనకి ఇందులో స్పష్టంగా తెలుస్తాయి. దాన్ని మీరు చూడొచ్చు. కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభు అయిన దేవుడు తన సంకల్పాన్ని అనుసరించి ఏదైనా తోటలో పోగొట్టుకున్న దైవ సహవాసాన్ని క్రీస్తు సంఘం ద్వారా మానవ జాతికి ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘములో దైవ మానవ సహవాసాన్ని పునరుద్ధరింపు చేయటానికి ప్రభు అయిన క్రీస్తు తన ప్రాణం పెట్టి సంఘాన్ని ఏర్పాటు చేస్తే దానికి అపవాది చేసినటువంటి ప్రతి డూప్లికేట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ పత్రికలో మనం చదువుతాం. బంగారానికి నకిలీ బంగారం, రూపాయి నోట్లకి నకిలీ నోట్లు చేసి ఎలాగైతే చలామణి చేస్తూ ఉంటారో అలాగే దేవుని సంకల్పానికి పక్కనే సాతాను కూడా ఏం చేసిందంటే నకిలీ ఏర్పాట్లు చేశాడు. అందుకై దైవమానవ సమాధానార్థమైన శిక్షను భరించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు బదులుగా వేరొక యేసును పరిచయం చేసినట్టు మీరు 11వ అధ్యాయంలో చదవగలరు. చూడండి ఒకసారి. 4వ వచనం చదవచ్చు. 11వ అధ్యాయం 4వ వచనంలో, వచ్చిన వాడెవడైనో మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను
మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించునను మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్టమైన అపోస్తుల కంటే లేశమాత్రమే తక్కువను కానని తలంచుకొనుచున్నాను. వారి మధ్యకి వేరొక యేసు, అంటే అపోస్తులు చెప్పని యేసు, అపోస్తులు చెప్పని ఆత్మను వాళ్ళు విన్నట్టుగా పౌలు గారు గ్రహిస్తున్నారు. అర్థమవుతుందా లేదా? అందుకని ఎందుకంటే ఒకవేళ అపోస్తులు ప్రకటించిన క్రీస్తునే వాళ్ళు విని ఉంటే వ్యత్యాసం వచ్చిండే అవకాశం లేదు. అదే సంఘాలకు వారి మధ్య వ్యక్తులను బట్టి విడిపోయారు, కానీ వాళ్ళ బోధలో కలుషితం లేదు. చూడండి, కొరంథీ సంఘానికి మీరు మొదటి పత్రిక చదివినప్పుడు వారి కోసం అపోల్లో గారు పనిచేశారు, పౌలు గారు పనిచేశారు, పేతురు గారు పనిచేశారు, ఇంకా వీరితో పాటు తిమోతి కూడా పనిచేశాడు. అర్థమవుతుందా? సిల్వాను పనిచేశారు, వీళ్ళందరూ పనిచేశారు. సో వీళ్ళందరూ పనిచేసినప్పుడు నిజంగా వీళ్ళ సువార్తలో ఎప్పుడైనా వ్యత్యాసం వచ్చిందా? భేదం కనిపించిందా? వీళ్ళు ఒకరినొకరు వ్యతిరేకించుకోగలిగారా? లేదు. కానీ ఇప్పుడు రెండవ పత్రిక రాసే కాలం నాటికి వీళ్ళు వేరొక యేసుని, అంటే అపోస్తులు చెప్పనటువంటి యేసుని, అపోస్తులు పరిచయం చేయనటువంటి ఆత్మని వీరు కలిగి ఉన్నట్టుగా పౌలు గారు గ్రహించి చెప్తున్నారు. అందుకనే సిలువేయబడినటువంటి మానవులను దేవునితో సమాధానపరచడానికి తన ప్రాణం అర్పించిన ప్రభు అయిన క్రీస్తుకు బదులుగా వేరొక యేసుని, క్రీస్తునందు వాళ్ళు పొందినటువంటి పరిశుద్ధాత్మకు వేరొక ఆత్మని, అదంతా మీరు 1వ అధ్యాయము 22వ వచనం కూడా మీరు చూడొచ్చు, లేదా 5వ అధ్యాయం 5వ వచనం కూడా. ఆయన చెప్తున్నది ప్రభు అయిన క్రీస్తు యేసును గూర్చి. ఓకే, 1వ అధ్యాయం 22వ వచనంలో పరిశుద్ధాత్మను గూర్చి చెప్తున్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మన హృదయంలో పరిశుద్ధాత్మను పంపించినప్పుడు అందరూ కూడా ఒకే బోధ ఎందుకు కదా ఉంటారు. 5వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఆత్మను గురించి ఇలా చెప్పాడు, దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మేము చెప్పని ఆత్మను మీరు విన్నారా అని పౌలు గారు వారితో మాట్లాడుతున్నారు. కాబట్టి వేరొక ఆత్మను, వేరొక యేసుని వారు కలిగి ఉన్నట్టుగా పౌలు గారు గ్రహించి చెప్తున్నారు. అందుకనే ఈ విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇక క్రీస్తు యేసు యొక్క అపోస్తులకు బదులుగా మీరు దీనిని తిరిగి 11వ అధ్యాయంలో చూడగలరు. కొరంథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2 నుంచి 4 వరకు మనం ఇదివరకు చూసాము. ఇలాంటి నకిలీ స్థితిని, నకిలీలను వాడు ఎలా ప్రవేశపెట్టబోతున్నాడు అనే దానిని ఆయన 13వ వచనం నుంచి కూడా 15వ వచనం వరకు వివరించాడు. దాన్ని కూడా మనం చదవచ్చు. 11వ అధ్యాయము కొరింథీ 2 పత్రికలో 13 నుంచి, ఏలయనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలకు చొప్పున వారికి అంతము కలుగును అని చెప్తున్నాడు. చూడండి, కాబట్టి జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సంఘాన్ని దేవుడు ఎలాగైతే తన సహవాసాన్ని పునరుద్ధరింపు చేయటానికి భూమి మీద క్రీస్తు ద్వారా స్థాపించాడో, ఏ సత్యమైన బోధ క్రీస్తును గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి అపోస్తుల బోధ ద్వారా సంఘానికి వినిపించాడో, అదే విధముగా సిలువేయబడిన ప్రభువైన క్రీస్తుకు బదులు వేరొక యేసుని, వాళ్ళు పొందిన పరిశుద్ధాత్మకు, ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందినారు కానీ వాళ్ళకి వేరొక ఆత్మలను పరిచయం చేశారు. వేరొక ఆత్మని అపోస్తులకు బదులుగా అసలైన అపోస్తులని వక్రీకరించి వారి మీద అబద్ధాలు చెప్పి దొంగ అపోస్తులుగా
నీతి పరిచారకులు వేషం వేసుకున్న దుర్నీతి పరిచారకుల్ని, మోసగాండ్రకు పని వారిని వదిలాడు. ఎవరు? సాతాను. ఏదైనా తోటలో దేవుని బోధకు అబద్ధాన్ని కలిపి ఏ విధంగా వారిని దేవుని నుంచి దూరం చేసిందో అదే విధముగా అపవాది ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘము నుంచి, అపోస్తుల బోధ నుంచి యావత్తు క్రైస్తవ్యాన్ని కూడా దూరం చేసేటువంటి ప్రయత్నం చేసిందనే సంగతి చాలామందికి అర్థం కాలేదు. అందుకనే అబద్ధాలు నమ్ముకొని అబద్ధ బోధల మీద వాళ్ళు తమను తాము కట్టుకుంటున్నారు. కనుకనే నీతి పరిచారకుల వేషంతో వచ్చినటువంటి సాతాను పరిచారకులు, పైగా వాళ్ళు మామూలుగా రాలేదు. ఎలా వచ్చారో తెలుసండి? 3వ అధ్యాయాన్ని చదివితే మీకు తెలుస్తుంది. మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి సిఫారసు పత్రికలు మాకు అవసరమా? అంటే వీళ్ళు ఏం తీసుకొని వచ్చారనమాట? మాకు అవసరమా? మాకు అవసరం లేదు, మీ ఇతరులకైనట్టుగా అన్నాడంటే వీళ్ళు ఆల్రెడీ అధికారపూర్వకంగా వచ్చారని అర్థం. వాళ్ళ మధ్యకి వాళ్ళు వినేశారు వాళ్ళ బోధని. కాబట్టి వారు సిఫారసు పత్రికలతో కూడా వచ్చేశారు. వారు పై రూపాన్ని బట్టి అతిశయిస్తూ తమను తామే మెచ్చుకుంటున్నారు. 11వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. 11వ అధ్యాయము 8వ వచనంలో ఇలా వ్రాయబడింది చూడండి. మీకు పరిచర్య చేయుటకై 7 నుంచి చదువుదాం. మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకునినందున పాపం చేసి తినా. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారం మోపలేదు. మాసిదోనియ సహోదరులు వచ్చిన అక్కర తీర్చిడి. ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడుతుని, ఇక ముందుకు జాగ్రత్త పడుతున్నాం. ఇక్కడ జరిగింది ఏమిటంటే, పౌలు గారు చెప్పాను మీకు, నిన్న కూడా చెప్పా, ఈ పత్రికలో ఆన్సర్స్ కనిపిస్తాయి, ప్రశ్నలు సైలెంట్గా ఉంటాయి. అక్కడ ఏం జరిగిందో దానికి ఆన్సర్ చెప్తుంటాడు ఈయన. వాళ్ళు తమను తామే మెప్పించుకుంటున్నారు, తమకు తామే గొప్పవారమని చూపించుకుంటున్నారు. ఇంకా 10వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా చూడండి. 10వ అధ్యాయం 15వ వచనంలో మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపు చేయొచ్చు. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదమని నిరీక్షించున్నామే కానీ మరి ఒకరి మేరలో చేరి సిద్ధమయ్యున్న మావైనట్టు అతిశయింపుకోరం. యాక్చువల్గా సంఘం స్థాపించడానికి, క్రైస్తవులు తయారు చేయడానికి కష్టపడింది వీళ్ళు, అపోస్తలులు. ఇప్పుడు వీళ్ళు వచ్చి వారి మీద హెచ్చించుకొని తాము ప్రభువులైనట్టు, నాయకులైనట్టు చూపించుకుంటున్నందు చేత పౌలు గారి మాటలు చెప్పవలసి వస్తుంది వారికి. మేము మా మేరకు మించి అతిశయపడం, ఇతరుల వల్లే హద్దులు దాటి ఇతరులు మావైనట్టు వచ్చారా మేము వాళ్ళకు, వేరే వాళ్ళు మేము మావని చెప్పుకునే రకం కాదు. అంటే ఆల్రెడీ ఆ సంఘానికి వచ్చింది ఎవరు? దొంగలు వచ్చారు. వాళ్ళ ఆ సంఘం కోసం ప్రయాసపడిన వాళ్ళు కాదు, ఆ సంఘమునకు అధికారం చేయడానికి వచ్చారు. తాము పెట్టని గుడ్లను పొదిగిన కొన్ని పక్షులు ఉంటాయి, కౌజులను గురించి చెప్తాడు ఇర్మియా గ్రంథంలో. ఒకని ధనమోసము చేత సంపాదించుకున్నవాడు తాము పెట్టని గుడ్లను పొదిగిన కౌజు పెట్టు వల్లే ఉంటాడు అనే విషయాన్ని చెప్తాడు. అది పెట్టిందో ఏవి పెట్టిందో దానికి సంబంధం లే, అది వచ్చి పొదుగుతుంది అంతే గుడ్ల మీద. ఓకేనా? దాదాపు 2 రకాల, బెల్లగాడు అని ఒక పక్షి ఉంటుంది, కౌజు పిట్టు అని 2 ఉంటాయి. రెండిటి గుడ్లు ఒకే రంగుగా ఉంటాయి. యాక్చువల్గా అవి మీకు పొలాల్లో కనిపిస్తాయి. వేరుశనగ పొలాల్లో ఎక్కువగా గుడ్లు పెడుతుంటాయి. అవి దాదాపుగా గుడ్లు ఒకే సైజులో ఉంటాయి. కాకపోతే వాటి గుడ్లు వీడు కొన్ని మచ్చలు ఉంటాయి. కానీ ఈ 2 గుడ్లు ఒకే రంగు ఉండేసరికి అవి ఏం చేస్తాయంటే తాము పెట్టనివైనా అవి పొదుగుతాయి అన్నమాట. సో అలాగా ఎవరో పెట్టిన గుడ్ల మీద వీళ్ళు పొదిగినట్టు ఎవరో కష్టపడి అపోస్తులు పనిచేసిన సంఘంలోనికి అబద్ధికులు వచ్చారు. అందుకని ఈ విషయాన్ని ఆయన
వాళ్ళకి అర్థమయ్యే స్థితిలో చెప్తున్నాడు. మేము ఇతరులవి మావైనట్టు వచ్చిన వారమే కాదు అని. చాలా జాగ్రత్తగా చూడండి. అంతేకాకుండా అపోస్తులు బోధింపని వేరొక యేసుని, వేరొక సువార్తని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఈ పరిస్థితిని కొరింథీయులు సహించటం నిజంగా విచిత్రంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి తెలుసు కొరింథీ సంఘం కొరకు ఎవరు కష్టపడ్డారో, ఎవరు పనిచేశారో, ఎలా స్థాపించబడిందో, ఎటువంటి సందేశం వారు విన్నారో, ఎవరు వారికి సువార్థికులు, ఇవన్నీ ఎరిగి ఉండి కూడా అబద్ధికులను సహించడం అనేటువంటిది విచిత్రంగా ఉంది. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములు నేను తినకూడదని దేవుడు చెప్పిన అనే ప్రశ్నతో అపవాది ఏదైనా తోటలో జ్వరబడ్డట్టుగానే కొరింథీ సంఘంలోనికి వచ్చిన దొంగ అపోస్తులలో నీతి పరిచారకుల వేషంతో సాతాను పనివారుగా వేరొక యేసుని, వేరొక సువార్తని తెచ్చిన వారుగా మరి అపోస్తులైన పౌలు యొక్క అపోస్తులత్వాన్ని వాళ్ళు ఏం చేశారు? సందేహం కలిగేటట్టుగా చేశారు. ఇప్పుడేంటి, ఆ సంఘం కోసం బాగా పనిచేయగలిగినటువంటి గొప్పవాళ్ళు ఎవరు కనిపిస్తారంటే పౌలు గారు కనిపిస్తారు. కాబట్టి ఇప్పుడు నాయకత్వం మీద దెబ్బ కొడితే ఏమైపోద్ది? నాయకత్వం మీదనే అనుమానం, సందేహం పుట్టిస్తే ఏం జరుగుతుంది? మిగతాదంతా ఈజీగా తమ స్వాధీనం అందించుకోవచ్చు. మన దగ్గర కూడా ఒకసారి జరిగింది అట్లాగా. నాయకుడిని వీక్గా చూపిస్తే తర్వాత ఏం చేయొచ్చు? మిగతాది మనం అనుకున్నట్లుగా ఆట ఆడొచ్చు అని అనుకుంటారు. అందుకని ఆ సంఘం కోసం పనిచేసినటువంటి కష్టపడిన నిజమైన అపోస్తులత్వం, మిగిలిన అపోస్తులు ఉన్నారు, వాళ్ళు పనిచేశారు. అయితే ఈ సంఘం కోసం ఎక్కువగా ప్రయాసపడుతుంది పౌలు గారు. అందుకని పౌలు గారి మాట విని అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు. అంచేత పౌలు గారిని ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ఆయన అపోస్తులుడే కాదు అని చూపించే ప్రయత్నం చేశారు. అందుకని మీరు ఇక్కడ చదువుతారు 11వ అధ్యాయంలో చదువుతుంది అదే. అర్థమైందని పౌలు గారి యొక్క వ్యక్తిత్వం మీదను ఆయన అపోస్తులత్వం మీదను సందేహం కలిగించడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు మూడవది, కొరింథీయుల యొద్ద డబ్బు తీసుకోకుండా పౌలు ఉచితంగా ప్రకటించినటువంటి సువార్త తేలికైందని, డబ్బు తీసుకొని బోధించేటువంటి బోధ మాత్రమే గొప్పదైనట్టు ఆ దొంగ అపోస్తులు కొరింథీయుల యొక్క హృదయములలో చెప్పించారు. నిన్న కూడా చెప్పాను మీకే. ఇప్పుడు ఖరీదైనది కొంతమందికి నిజంగా అలాంటి బుద్ధి కొంతమందికి ఉంటుంది. మనోడు ఒకడు ఉన్నాడు, వాడికి ఏ హాస్పిటల్ అయితే ఏముంది, ఏ డాక్టర్ అయితే మనకు ట్రీట్మెంట్ సరిగ్గా ఇస్తే చాలు కదా, ఆడు దాంతో సంతృప్తి చెందడు. ఏం చేస్తాడంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలా, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, అప్పుడే వాడికి సాటిస్ఫాక్షన్. మంచి డాక్టర్ని కలిసి వచ్చానా, లేకపోతే జబ్బు పోదాడికి. అర్థమైంది? అలాగా కొంతమందికి ఉచితంగా సేవ చేసి, ఇప్పుడు నేను కూడా చాలా చోట్లకు వెళ్తాను, ఎంతో విలువైనటువంటి సంగతులు చెప్పొస్తాను. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మనము సూట్లు ఆశించము, లాడ్జ్లు ఆశించము, కార్లలో వెళ్ళము, వాళ్ళకి భారంగా ఉండము, బెడ్లు కోరము, మినరల్ వాటర్ కోరము. అర్థమైందా? వాళ్ళు పెట్టింది తినేసి వాళ్ళతో కలిసి వాక్యం చెప్పి రావడం మనకి. మరి తర్వాత పెద్ద పెద్ద వాళ్ళని ఏమంటారు, బస్ సెలబ్రిటీ బోధకులను పిలుస్తారు. వాళ్ళకి ఏమేమో చేస్తారు, లాడ్జ్లు బుక్ చేస్తారు, అక్కడ కర్నూలులోనే ఉంచుతారు, మళ్ళీ పల్లెటూరుకి తీసుకురావడానికి కార్లు బుక్ చేస్తారు. వాడు ఒక బోధకుని తీసుకొచ్చుకుంటే వాళ్ళు ఒక్కడికి సుమారుగా 3 రోజుల సభలకు 50,000 ఖర్చు చేస్తారు. నల్లంటోడు పోతే 5,000 ఖర్చు చేస్తారు. పర్వాలేదు, ఒకవేళ వాళ్ళు అలా గొప్పోళ్ళని వాళ్ళ మనసులో ఉంది కాబట్టి చేస్తే చేశారు. బోధ ఏమన్నా స్టాండర్డ్గా చెప్పిపోయారా అంటే అది కూడా ఉండదు. అర్థమైందా? ఇప్పుడేంటి మనుషుల సాటిస్ఫాక్షన్ ఏంటనమాట? ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి అంత ఆడంబరంగా ఒకడు ఉంటే అంత గొప్ప బోధకుడు. ఇప్పుడు కూడా చూడండి, మీరు టీవీల్లో చూడండి, ఏమండి ఎంత పెద్ద పేరు గాంచినటువంటి ఎంతమంది పాస్టర్లన్నా చూసుకోండి మీరు. సరుకు ఏమన్నా నుండి మాట్లాడతారా అంటే ఏ సరుకు ఉండదు, ఒట్టి బిల్డప్పే. బైబిల్లోది ఉండదు, బయట మాటలే. బైబిల్ నాలెడ్జ్ ఉండదు, అంతా జనరల్ నాలెడ్జే. దీన్ని చెప్పుకొని కాలయాపన చేస్తుంటారు.
కానీ ఇలాంటివే మనుషులకు చాలా ఆకర్షణ. అర్థమవుతుందా మీకు? ఇలాగ వీళ్ళు కూడా వారి హృదయాలలో ఏం చెప్పించారంటే, అరే ఫ్రీగా వాక్యం చెప్పాడంట ఆయన బోధ, ఎవడు వినేవాడు లేడు కాబట్టి మీకు ఫ్రీగా చెప్పేశాడు. కానీ మేము అలాంటి వాళ్ళం కాదు, మీరు మాకు డబ్బులు ఇస్తేనే చెబుతాం, ఇదే సత్యమైన బోధ అని చెప్పారట వాళ్ళకి. తర్వాత చూడొచ్చు, ఆ 11వ అధ్యాయం అంతా మీరు చూస్తుంటే తెలిసిపోతూ ఉంటుంది మీకే. కిరాయి బోధించేటువంటి బోధ 7వ వచనం చదవండి. మేము నెచ్చించవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొని నందున పాపం చేసి తినా అంటే అర్థం ఏంటనమాట? ముందుగా మీరు చూడొచ్చు 5వ వచనంలో, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులని అల్పుల కంటే లేశ మాత్రమైన తక్కువ వాడను కానని తలంచుకొనిచున్నాను. అంటే వీళ్ళు ఏం చేశారు? పౌలు గారి అపోస్తలత్వానికి సమాధానం అది. ఓకేనా? రెండవది మాటల ఇంకా తర్వాత 7వ వచనంలో, నేను మీకు ఉచితంగా వాక్యం చెప్పినందు చేత నేను తక్కువవాడినైతేనా, పాపం చేశానా, మీకు పరిచర్య చేయటానికి నేను ఇతర సంఘం వల్ల జీతం పుచ్చుకొని వారి ధనాన్ని మీకు ఖర్చు పెట్టా. ఇలాగ చేసినందు చేత వాళ్ళ యుద్ధని దొంగను అనుకుంటున్నారా మీరు? తర్వాత, మరియు నేను మీ యుద్ధం ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఎవరి మీద కూడా భారము మోపలేదు. నాకు వేరే సంఘంలో వాళ్ళు, మాసిదోనియా సంఘాల వారు నాకు సహాయము చేశారు. అంటే ఉచితంగా వాక్యం చెప్పటము కూడా వీళ్ళ యొక్క ఉద్దేశంలో ఎలాగుందో మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎలాంటి పరిస్థితులు దాపురించాయో చూడండి. 12వ వచనం వరకు, క్రీస్తు సత్యము 10వ వచనం చదువుతున్నా, 9 నుంచి చదువుదాం. మరియు నేను మీ యుద్ధకు వచ్చినప్పుడు నాకు అక్కర కలిగి ఉన్న ఎవరి మీదను భారం మోపలేదు. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడుతు, నీకు ముందుకుని జాగ్రత్త పడుతును. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఇలాగ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు అని అంటున్నాడు. ఎందుకంటే నేను ఉచితంగా వాక్యం చెప్పి ఇంతగా కష్టపడ్డాను. ఒకవేళ అతిశయపడితే మీ మీద ఎవరు అతిశయపడాలి? నేనే అతిశయపడాలి. ఎందుకు? ఫ్రీగా చెప్పాను, నిలవబెట్టాను, కట్టాను అన్నట్టుగా. తర్వాత, ఎందువలన నేను మిమ్మను ప్రేమింపనందువలన దేవునికి తెలియను. అతిశయ కారణము వెదుకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకును నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. వారికి అవకాశం ఇవ్వను. వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు నేను డబ్బులు తీసుకొని చెప్తానని మీకు అలాంటి మాదిరి నేను అనుసరించను, అలాగ బ్రతకను నేను అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు మీకు ఎలా చెప్తున్నానో భవిష్యత్తులో నేను అలాగే చెప్తాను. ఇతర సంఘాలను ఎలా చేశానో అలాగే ముందుకు కూడా నేను చేస్తాను అని స్పష్టంగా చెప్తున్నాడు. అంటే చెప్పకనే మీరు మోసగాండ్రకు వారి మాటలను విని మోసపోయారు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకని మీకు అర్థమైంది కదా. కాబట్టి కొరింథీయుల యొక్క హృదయంలో అలాంటివి తీసుకొచ్చి పెట్టారు. అలా వచ్చి బోధించినటువంటి దొంగ అపోస్తుల బోధ యందు కొరింథీయులు లక్ష్యం ఉంచి పౌలు యొక్క లోపాలను వెతుక్కోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసినందుచేతనే పౌలు గారు ఇవన్నీ వారికి ఎత్తి చూపిస్తున్నాడు. వాస్తవం నేను అపోస్తులను కాదన్న సంగతి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందా? ఉచితంగా చెప్పానో ఉచితంగా చెప్పిన సంగతి వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు ఉచితంగా చెప్పి తప్పు చేశానా అని అడిగే పరిస్థితి వచ్చిందంటే అర్థమేమి? అంటే ఉచితంగా చెప్పిన దాన్ని ఎవడో వీళ్ళు హృదయంలో తప్పుగా నాటాడు. అర్థమవుతుంది కదా, రైట్. అందుకని తర్వాత 1వ అధ్యాయం 15 నుంచి 19 వచనాల్లో ఆయన వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టాను చూశారు. లోపాలను ఎత్తి చూపించడానికి ట్రై చేశారనమాట. ఏమిటంటే అందులో ముఖ్యంగా పౌలు గారు వారి యుద్ధకు వస్తానని రాకుండా ఉత్తరం రాసి పంపించాడు. కనుక పౌలు అస్థిరుడు అని, మాట తప్పేవాడని తెలియజేసే ప్రయత్నం చేశారు. చూస్తారు ఒకసారి 1వ అధ్యాయము 15 నుంచి 19 వచనాలు చూడండి. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు 2వ కృపావరం లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియ నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపవలనని ఉద్దేశించితిని. కావున నేను ఇలాగూ ఉద్దేశించి చపల చిత్తుడుగా నడుచుకుంటున్నా అవును అవునని చెప్పుచు కాదు కాదన్నట్టుగా ప్రవర్తింపవలనని నా యోచనలు శరీరానుసారముగా యోచించున్నారా? వస్తానంటాడు రాడు, వస్తానంటాడు రాడు, కాబట్టి నన్ను శరీర సంబంధిగా చూస్తున్నారా?
నేను ఒక ఒక ప్లాన్ చేసి ఉద్దేశపూర్వకంగా ఇలాగ రావాలి అలా రావాలని యోచిస్తున్నాను అంటున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేతనగా నా చేతను, సిల్వా చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అంటున్నాడు చూడండి. కాబట్టి ఇక్కడ వస్తానని రాకుండా పత్రిక రాసి పంపించిన దాన్ని కూడా వాళ్ళు తప్పుగా భావించారు. అందుకని దానికి సమాధానం చెప్తున్నాడు ఆయన. నేను ఇలాగ ఉద్దేశించాను, పరిస్థితి ఇలాగ ఉంది, ఏదైతేనేమి ఒక పత్రిక మళ్ళీ మీ దగ్గరికి వచ్చిందనంటే మరొక సందేశం మీకు వచ్చినట్టే కదా. నేను వచ్చినా చెప్పేది అదే, పత్రిక రాసి పంపించినా అదే కదా అన్నట్టుగా పౌలు గారు మాట్లాడుతున్నారు. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగం కొరకానిదని అంటారు. 10వ అధ్యాయం 10 నుంచి చూడండి. కొరింథీ 2వ పత్రికలో 10వ అధ్యాయము 10వ వచనం. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవి, కానీ అతడు శరీరమునకు రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగం కొరగానిదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందెట్టి వారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియయందున అట్టి వారమై ఉంటుమని అట్లను వాడు మొత్తానికి పౌలు గారి మీద గట్టిగానే ఏం చేశారు. అదంతా చదివితే మీకు తెలుస్తుంది. పత్రికల వెనకాల ఉద్దేశం తెలిస్తే పత్రికలు ఏ సందేశం ఉందో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఆయన పని మీద, ఆయన మాట మీద, ఆయన అపోస్తులత్వం మీద, ఆయన బోధ మీద, ఆయన పత్రికల మీద. పత్రికలు మాత్రం ఘనమైనవేనట, మనిషి మాత్రం పత్రిక బాగా రాస్తాడు, కానీ ఆయన క్యారెక్టర్లు మాత్రం అంత పర్ఫెక్ట్గా ఉండేవాడు కాదు. శరీర రూపమునకు ఆకర్షణీయంగా ఉండడం అన్నట్టుగా వాళ్ళు హృదయాల్లో నాటారు చూడండి. సంఘంలో కూడా వాళ్ళు అలాగ అనుకునే పరిస్థితికి వచ్చారట. అందుకే చెబుతున్నాడు, వాళ్ళు అలాగ అనుకోవటానికి ఎందుకు, ఒకడు ఎలాగ అనుకుంటే ఇదిగో వారు ఇలాగ కూడా అనుకోవాలి నన్ను అనుకూర్చి చెప్తున్నాడు. రైట్. అతడు యేసుక్రీస్తు యొక్క అపోస్తుడని 11వ అధ్యాయం 5వ వచనంలో చదివాం. మాటలు యందు నేర్పు లేనివాడని ఎవడైనా 11:6లో చెప్పాడు. నేను మాటలు యందు నేర్పు లేనివాడను కావచ్చు, కానీ జ్ఞానమందు నేర్పు లేనివాడను కాను. నేను మాటలందు నేర్పు లేనివాడను కాను. నేను మాటలందు బాగా వాక్చాతుర్యం గల్లోండే నేను, కానీ జ్ఞానమందు మాత్రం నేర్పగలిగిన వాడిని. అలాగే వాళ్ళు రకరకాలుగా ఆలోచన చేసి మాట్లాడిన సందర్భాలే మరి కొరింథీ సంఘంలో ఏదైనా తోటలో ఏ విధంగా దేవునికి దూరం చేసింది అపవాది, అలాగే వాడి అనుచరుల ద్వారా అపోస్తుల బోధకి, అపోస్తులత్వానికి సంఘాన్ని ఏం చేశారు, దూరం చేయటానికి ప్రయత్నం జరిగింది. దానికి సమాధానంగానే ఆయన ఈ పత్రికను రాశాడు. పౌలు క్రీస్తు యొక్క అపోస్తుడు అనే మాట నిస్సందేహం. నమ్ముతారా? పౌలు గారు నిజంగా అపోస్తులుడా కాడా? అపోస్తులుడే. ఎందుకంటే సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయడం అనేది అపోస్తుల యొక్క చిహ్నం, క్రీస్తు యొక్క అపోస్తుల యొక్క చిహ్నం. అర్థమైందా? కాబట్టి మరి అపోస్తులం పౌలు గారులు ఏమైనా తగ్గాయా? 12 చూడండి ఒకసారి. 2వ పత్రికలో 12వ అధ్యాయము 12వ వచనంలో సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తులని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడినో అన్నాడు చూడండి. నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయంలో తప్ప, అంటే వీళ్ళకి భారంగా ఉండింటే నిజమైన అపోస్తులను నమ్మి ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళు. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు అలాగా ఉన్నారు కనుక. మీకు భారంగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారు కారు. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి. అంటే దీని అర్థం అన్యాయం చేసాడని కాదు, నిష్ఠూరపు భాష అది. మీ మీద భారంగా ఉండకుండా చేయడమే తప్పు అనుకుంటే ఆ తప్పుని క్షమించేసేయండి, కానీ నేను చేసింది సరైంది అన్నాడు. ఓకేనా? రైట్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి.
అందుచేతనే తన అపోస్తులత్వానికి కొరంథీయులే ముద్రగా ఉన్నారు అనేటువంటి విషయము 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు తెలియజేస్తాయి. తాను పలికింది క్రీస్తు మాటలో కావో అని ఒకవేళ వాళ్ళు రుజువు కోరితే 13వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూడండి. అందులోనే 2వ పత్రికలో ఇప్పుడు ఆయన చెప్పేది అదే. నేను చెప్పిన క్రీస్తు, మీరు విన్నది క్రీస్తునే కాదో అనేటువంటి విషయం, మీ విశ్వాసం సరైందో కాదో, నేను మాట్లాడిన మాటలు క్రీస్తువే కాదో అని ఒకవేళ రుజువు కోరితే దానికి మీరే చూడు అని చెప్పేసి ఇప్పుడు ఏం చెప్తాడు చూడండి. 5వ వచనం నుంచి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి. వారి బోధ వలన విశ్వాసం ఉంచారా, నేను ప్రకటించిన బోధ వలన విశ్వాసం ఉంచారా? పరోక్షంగా అడుగుతున్నాడు వాళ్ళని. ఏమన్నాడు చూడండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? క్రీస్తు మీలో ఉండి ఉంటే ఆ క్రీస్తు మీలోకి ఎలా వచ్చాడో? నేను ప్రకటించడం ద్వారా వచ్చాడా, వాళ్ళు ప్రకటించడం ద్వారా వచ్చాడా? మీలో క్రీస్తు నిలిచి ఉంటే మీరు భ్రష్టులు కారు కదా. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకోండి. నేను చెప్పినటువంటి సువార్త క్రీస్తు చెప్పిన సువార్తే అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందని నిరీక్షించున్నాను. ఫస్ట్ మీరు మమ్మల్ని భ్రష్టులు అనాలనంటే ఫస్ట్ ఎవరు భ్రష్టులై ఉండాలి? మా ద్వారా వాక్యం విన్నటువంటి మీరు భ్రష్టులై ఉండాలి. నేను ప్రకటించింది క్రీస్తు కానంటే మీరు విశ్వసించింది క్రీస్తును కాదన్నమాట. అంటే వాళ్ళు చెప్పిన యేసునా మీ హృదయంలో ఉంది, నేను చెప్పిన యేసునా? పౌలు గారు చాలా సూటిగా వాళ్ళకే, మీరే దానికి ముద్ర అయి ఉన్నారు. నేను నిజమైన క్రీస్తునే ప్రకటించాను, నేను నిజమైన బోధనే ప్రకటించాను, మీలో క్రీస్తు ఉన్నాడు, దానికి రుజువు మీరే. నేను నిజమైన క్రీస్తునే ప్రకటించాను, దానికి రుజువు మీరే అని చెప్పేసి వారిని అడుగుతున్నాడు చూడు. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందని నిరీక్షిస్తున్నాను. మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము, కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషిస్తాము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలననే ప్రార్థిస్తున్నాము. ఇంత గొప్ప క్యారెక్టర్ చూడండి అయింది. మీరు మమ్మల్ని కాదన్నా పర్వాలేదు, తెలియక తప్పు చేస్తున్నారు అనుకుంటున్నా, కానీ మీరు బాగుండాలి, మీరు ఆత్మీయంగా ఎదగాలి, మీరు క్రీస్తులో సంపూర్ణలు అవ్వాలి. ఎంత గొప్పగా ఉందో చూడండి. అందుకనే ఇలాంటి విషయాలను మనము చదవాలి. ఒక విధంగా ఇప్పుడు ఇప్పటి వరకు మీరు విన్నటువంటి విషయం అంతా ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి మీరు కొంచెం సీరియస్గా ఇంకా బాగా వినండి. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఏమిటంటే, సాతాను పనివారైన దొంగ అపోస్తుల వలన ఆనాడే ఈ సమస్యలు బయలుదేరడం వలన నేడు నిజంగా కొంత మేలే మనకు జరిగిందనే చెప్పాలి. దౌర్భాగ్యం ఏంటంటే దాన్ని గ్రహించగలవాడెవడు లేడు. ఓకేనా? రైట్. అలాంటి పరిస్థితులు మరలా స్థానిక క్రీస్తు సంఘాలలో తలెత్తకుండా ఉండాలి అని ఆ పత్రికలో, 2వ పత్రికలో మనకు చాలా సమాధానాలు దొరుకుతాయి. ఎందుకంటే దొంగ వస్తున్న సంగతి తెలియకపోతే, నీకు అనుకోకుండా దొంగ నీ మీదకి వస్తే సమస్య. ఆల్రెడీ దొంగలు ఎటువంటి వేషంతో వస్తారో, ఎటువంటి మాటలతో వస్తారో, ఎటువంటి బోధతో వస్తారో, ఏం చేయడానికి వస్తారో అనే విషయం నీకు ముందే తెలిసిపోతే నీకు మేలే కదా, జాగ్రత్తగా ఉంటావు కదా. జరిగిపోయి ఆల్రెడీ ఇదిగో ఇలాగ జరిగాయి అని అన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడడానికి ఎంతో అవకాశం ఉంటుంది కదా. 1వ శతాబ్దంలో అలాంటి సాతాను యొక్క కుయుక్తి వలన వాడి శక్తి చేత క్రీస్తు సంఘాన్ని నాశనం చేయటానికి ఉపయోగించిన ప్రతి సాధనమును గూర్చి, వాడి తంత్రమును గూర్చి, అందుకనే ఇప్పుడు మనమందరము ఒకవేళ ఆలోచించదలంచితే ఇలాగ తలంచవచ్చు మనం. ఎలాగంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక చోట అంటారు, మీకు జ్ఞాపకం ఉందా? మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము అంటాడు. గుర్తుందా మీకు? అది కూడా ఈ పత్రికలోనే చెప్తాడు ఆయన. మనం అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. ఇందులోనే చూడండి, కొరింథీ 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో
నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. అంటే అంతకుముందు సంఘంలోంచి కొందరిని వెళ్ళగొట్టమని చెప్పాడు కదా. ఇలాంటి వారి విషయంలో సాతాను తంత్రములను మనము ఎరుగనివారు. ఆ రోజే వాడి తంత్రం ఎరిగిన వాడే వీరిని వాడి తంత్రం నుంచి విడిపించడానికి చక్కగా చెప్పాడు కదా. అలాగే ఇప్పుడు చూడండి, ఆ విషయము ఆ కాలంలోనే జరిగిన తర్వాత ఇప్పుడు మనకి ఈ విషయం రాయబడిందని అంటే నిజంగా సంఘాలు మేలుకొలుపు జరిగిందనే లేదనే, అది నిజంగా మన మేలు కోసమే జరిగిందనే విషయాన్ని మనము గ్రహించవచ్చు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ఆ దినాలలో ఆ తరములో ఉండేటువంటి ప్రతి క్రైస్తవుడికి కూడా అది పత్రిక ఎంత ఉపయోగపడిందో ఈ తరంలో లేక అన్ని తరాల్లో ఉన్నటువంటి నిజమైన క్రీస్తు సంఘానికి అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఓకేనా? కొన్ని విషయాలను చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపోస్తులు, పైగా వారి బోధన అనుసరించిన వారు ఎలాంటి నాయకత్వాన్ని క్రైస్తవులకు ఇచ్చి ఉన్నారో ఈ పత్రిక తెలుపుతుంది. ఏం తెలుపుతుంది అని అంటే బాగా వినండి. బోధకులందరూ క్రీస్తు సంబంధులు కారని, క్రీస్తు పరిచారకులమని చెప్పుకునే వారందరూ క్రీస్తు పరిచారకులు కారని, నీతి పరిచారకుల వేషం ధరించుకున్న సాతాను సంబంధులకి నిజమైన క్రీస్తు యేసునందున్న క్రైస్తవ నాయకత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, తేడాని ఈ పత్రిక చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సాతాను పరిచారకుల లక్షణాలలో కొన్నిటిని ఇదివరకు మనం చూసాం. అవునా? ప్రజల వల్ల మెప్పు పొందటానికి డబ్బు తీసుకొని చెబితేనే సువార్తని, ఉన్న అపోస్తుల బోధకు భిన్నమైన బోధ, భేదముల ఆటంకాలు కలుగజేసి చేయటం అంతా మనం చూసాం. ఓకేనా? ఇప్పుడు క్రీస్తు బోధలో నిలిచి ఉండే నాయకుల యొక్క లక్షణాలు కొన్నిటిని ఈ పత్రిక ద్వారా మనం చదువుకొని తెలుసుకోవచ్చు. టూకీగా చెప్పేస్తున్నాను, రాసుకునే ప్రయత్నం. నంబర్ 1, లౌకిక జ్ఞానమును అనుసరింపని వారు. క్రీస్తు బోధలో నిలిచి ఉండే నాయకుల లక్షణాలు. నిలిచి ఉండు నాయకుల లక్షణాలు. నంబర్ 1, లౌకిక జ్ఞానమును అనుసరింపని వారు అంటే కుయుక్తిగా నడుచుకొనని వారు. లౌకిక జ్ఞానమును అనుసరింపని వారు, జ్ఞానమును అనుసరింపని వారు. సరే, మీరు టూకి రాసుకోండి, నేను తర్వాత రాసి పంపిస్తాను దాన్ని. అంటే కుయుక్తిగా నడుచుకొని వారు. రెండవది, దేవుని వాక్యాన్ని కలిపి చెరపని వారు అంటే వంచనగా బోధింపని వారు, అవమానకరమైన రహస్య కార్యాలని విసర్జించేవారు. ఆ విషయాన్ని ఆయన ఇదే పత్రికలో చెప్తాడు. చదువుతారా వాక్యాన్ని మీరు? కొరింథీ 2వ పత్రికలో ఆయన తమ యొక్క సందేశాన్ని గూర్చి ఇలాగ చెప్పుకుంటాడన్నమాట. కుయుక్తిగా నడుచుకొని వారు, దేవుని వాక్యాన్ని కలిపి చెరపని వారు రెండవది. అంటే వంచనగా బోధించరు, అవమానకరమైన రహస్యాలన్నిటినీ విసర్జించిన వారు. మూడవది, శ్రమలో దేవుని ఆదరణ పొంది ఇతరులను ఆదరించుటకు సిద్ధపడిన వారు. శ్రమలో దేవుని ఆదరణ పొంది ఇతరులను ఆదరించుటకు సిద్ధపడిన వారు. నాలుగవది, ఇతరుల క్షేమాభివృద్ధి యందు ఆసక్తిని కనుపరుస్తూ దానికై తాము చేయబూనుకున్న పనిని సహితము మానుకుంటారు. ఎదుటివారి యొక్క ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధిపైనే వారి ఆసక్తి ఉంటుంది. ఒకవేళ వారు ఇంకే పనికో సిద్ధపడిపోతే వారికి అవసరమైన పనులు కూడా మానుకొని ఏం చేస్తారు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ఆసక్తి కలిగి ఉంటారు. అనగా మరి దోషి మారుమనసు పొందినప్పుడు అతను చేర్చుకొని వానిని క్షమించి వానిపై తమ ప్రేమను స్థిరపరుస్తారు. 2వ పత్రికలు చూసాం కదా.
జారుడైన వాడిని వెళ్ళగొట్టేసేయండి అని అన్నారు. ఆ తర్వాత ఏం చెప్తాడో తెలుసండి? తర్వాత మీరు ఇదివరకే వానికి వేసినటువంటి శిక్ష 2వ అధ్యాయంలో 5-11 వచనాలు మీరు చూస్తే అక్కడ చెప్పాడనమాట. వాడికి ఇప్పటివరకు వేసిన శిక్ష చాలు, ఇక వాడిని ప్రేమించి ఆదరించి సంఘంలోనికి చేర్చుకోండి అన్నారు. ఆ దినాల్లో క్రీస్తు సంఘం ఆ పట్టణానికి అంతటికి ఒకటే కాబట్టి వాడు వెళ్ళిపోయినా మళ్ళీ వాడిని చేర్చుకోవడానికి అవకాశం ఉంది. విచిత్రం ఏంటంటే ఈ గల్లీ దాటితే పక్క గల్లీకే ఇంకొక సంఘం, ఆ గల్లీ దాటితే ఇంకో గల్లీ గెలితే ఇంకో సంఘం, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అని అంటాడు. ఈ దినాలలో సంఘమును గూర్చిన సిద్ధాంతం తెలియనప్పుడు ఇలాంటి ఆలోచనలే ప్రజలకి వస్తాయి. ఈరోజు బహుశా నిన్న అనుకుంటాను, కర్నూలులో క్రైస్తవులందరూ కల్వరి టెంపుల్కి వ్యతిరేకంగా అందరూ జమకూడి నినాదాలు చేస్తున్నారు. క్రైస్తవుల ఆక్రమకారుడు సతీష్ బాబు అని ఇలాగ బ్యానర్లు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు కర్నూలు అంతా. ఇది ఇప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళకే. అది స్థాపించబడి కొనసాగిస్తుంది సుమారుగా 7-10 సంవత్సరాలుగా నడుస్తుంది కర్నూలులో ఆ బ్రాంచ్. ఆ బ్రాంచ్లు ఇప్పుడు గుర్తుకొచ్చి చేతులు గాలి మా సంఘాలని ఖాళీలు అయిపోతున్నాయని. ఎవడింటాడు మీ బాధ? ఇప్పుడు ఫేస్బుక్లో కామెంట్ పెట్టేశాను, ముందెళ్ళి సర్వసత్యాన్ని మీ సంఘ సభ్యులకు నేర్పించండి, సంఘం వేరు టెంపుల్ వేరు అని చెప్పండి. టెంపుల్ వేరు, టెంపుల్ ఎవడైనా వెళ్తాడు వస్తాడు, ఆయన పెట్టింది టెంపుల్, సంఘం పెట్టలేదే ఆయన. సంఘమును కూర్చున్న సిద్ధాంతాన్ని ముందు సంఘానికి బోధించండి. కాబట్టి సంఘాన్ని గూర్చిన సిద్ధాంతము, సంఘం భూమి మీద ఎందుకు ఏర్పాటు చేయబడిందో, సంఘము యొక్క లక్ష్యం ఏంటో దానిని ప్రతి బోధకుడు వాక్యం ఎరిగి సంఘానికి బోధిస్తే వాడి జీవితంలో క్రీస్తు నందు, అంటే క్రీస్తు సంఘంలోనే ప్రాణం పోగొట్టుకోవాలి తప్ప వాడు బయటికి వెళ్ళి చావడానికి లేదు. అది సత్యం. కానీ ఈరోజు ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అంటే వాడు అసలు క్రీస్తుని ఎరిగిన వాడే క్రైస్తవుడే కాడదంటాను నేను. ఎందుకంటే క్రైస్తవుడు అంటే ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘానికి చెందిన వాడై ఉంటాడు, అవునా కదా? అదన్నమాట. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, ఓకేనా? తర్వాత ఆ దినాల్లో అది లేదు కాబట్టి, వేరొక సంఘం లేదు కాబట్టి, వాడు శిక్షించబడిన తర్వాత మళ్ళీ సంఘం వెళ్ళని ప్రేమించి తీసుకొస్తే ఖచ్చితంగా సంఘంలోనికి వచ్చే అవకాశం ఉంది. వాడు ఎవడైతే ఏముంది, ఇప్పుడు బోరబండలో ఒక సంగతి జరిగింది. ఒక ఆయన లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇతను నచ్చక పిల్లలు పుట్టకముందే వితిన్ 1 yearలోనే విడిపోయి డైవోర్స్ తీసుకుంది, వెళ్ళిపోయింది. ఇతను మళ్ళీ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 3-4 పిల్లల్ని కనేశాడు. ఆ తర్వాత వీళ్ళ ఇంటినే క్రీస్తు యొక్క సంఘాన్ని నడిపించడానికి, బైబిల్ తరఫీదుని ఇవ్వడానికి అవకాశం కల్పించారు. ఆయన చాలా నమ్మకమైనటువంటి దైవజనుడు. ఆయన ఏం చేశాడంటే, ఆయనకి ఈ విషయం తెలిసింది. ఆల్రెడీ పెళ్లి చేసుకుని అమ్మాయిని వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఈ విధంగా ఉన్నాడని. ఈయన చాలా నిక్కచ్చిగా బతికే దైవజనుడు, చనిపోయాడు ఆయన, జీడి గారు. ఆయన చెప్పేశాడు, నాయన మీతో కలిసి నేను ఆరాధన చేయలేను, మీరన్నా మానుకోండి లేదా నేనన్నా మానుకుంటాను అన్నాడు సింపుల్గా. ఎందుకంటే నీవు ఈ ఆరాధనకి తగ్గవు, నీతో కలిసి నేను ఆరాధన చేయలేను అని చెప్పేస్తే చాలా రోజులు బతిమలాడారు, కానీ లేదు నాయన ఈ విషయాన్ని నేను అంగీకరించలేని చెప్పేశాడు. వాళ్ళ ఇంట్లోనే క్లాస్ నడుస్తుంది, బైబిల్ తరగతి, వాళ్ళ ఇంట్లోనే ఆరాధనకు స్థలం ఇచ్చారు, పెద్ద హాల్. కానీ చాలా ఖచ్చితంగా ఉంటాడు ఆయన. యథార్థవంతులు చేసేదనైనా ఆరాధన, నువ్వు అలాగ చేసి ఉండాల్సింది కాదు అని చెప్పేశాడు. సరే అయిపోయింది. వదిలేసిన తర్వాత ఏమైంది తెలుసా? సరే ఇంక ఈయన రానిచ్చేటట్లు లేవు, ఈయనే మానుకునేటట్టున్నాడు, మరి ఈయన వలన నా వలన సంఘం ఎందుకులే అని చెప్పేసి ఆ వ్యక్తి మానేశాడు. మానేసి ఏం చేశాడంటే, ఆయన సమకాలీకుడు ఇంకొక ఆయన విజయ్ కుమార్ ఉన్నాడు బెంగళూరులో. ఆయన కూడా చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాతనే ఆయన కూడా చనిపోయాడు. విజయ్ కుమార్ అని పెద్ద ఆయన కూడా. ఆయన్ని పట్టుకొని ఆయన రప్పించుకున్నారు. ఆయన
కొంత అనుకూలమైన బోధలకు చేశాడు. అదేముంది, అయిపోయింది, దేవుడు దాన్ని క్షమించేస్తాడు అంతే అని చెప్పేసి. కోర్స్ ఈయన తీసుకున్న నిర్ణయం రాంగా, ఆయన తీసుకున్న నిర్ణయం రాంగా అనే దాన్ని పక్కన పెట్టేస్తే, ఇప్పుడేంటంటే ఆపర్చునిటీ అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు సంఘాల విషయాల్లో మనుషులకు చాలా ఉన్నాయి, దొరికిపోతున్నాయి, వెతుక్కునే పనుల. నువ్వు వాక్యానికి సంఘానికి తగవనంటే నీ సంఘం ఉందా ఏంది బోల్డ్నే పోరాపో అని చెప్పేసి మనల్ని కూడా తోలనాడే తిట్టేసి ఆ బండలు వేసి నిందలేసి ఇంకో సంఘానికి వెళ్ళిపోగలరు. అలాంటి క్యారెక్టర్ గల్లోడు ఆడిపోయినా అదే చేసిపోతాడు. కొద్ది కాలానికి వాడు కూడా ఆడిపోయి ఏం చేస్తాడు, అక్కడ కూడా అదే చేస్తాడు. ఆ నుంచి ఇంకోసాడు ఏంటంటే వీడి జీవితం అంతా చంచలమే, సంచారమే, అపవాదిలాగా. అదే ఒకే క్రీస్తు సంఘం ఉంటే, ఒకటే సత్యమైన సంఘం ఉంటే రావద్దు అని ఒకవేళ వెలివేస్తే సంఘం, వాడు అక్కడే ఉంటాడు. సంఘమే కనికరించి మళ్ళీ వాడిని కాపాడు ఉద్దేశిస్తే మరలా రక్షించబడతాడు. క్రీస్తు సంఘం అంత అధికారం ఉంది. మీరు ఎవరిని బంధిస్తే వాళ్ళు బంధించబడతారు, ఎవరిని వదిలేస్తే వాళ్ళు వదిలించబడతారు. సంఘానికి అంత అధికారం ఇచ్చాడు పరమ తండ్రి. రైట్ నాయన, మనం చూస్తున్నాము క్రొత్త నిబంధనలో ఉండే నాయకుల యొక్క లక్షణాలు. ఒకటి, లోక జ్ఞానమును అనుసరింపక కుయుక్తిగా నడుచుకొనని వారు, దేవుని వాక్యాన్ని కలిపి చెరపక వంచనగా బోధించక అవమానకరమైన రహస్యాలను విసర్జించిన వారు. మూడవది, శ్రమలో కూడా ఆదరణ పొంది ఇతరులను ఆదరించుటకు సిద్ధపడిన వారు. నాలుగవది, ఇతరుల క్షేమాభివృద్ధి ఆసక్తి చూపుతూ దానికై తాము చేయబోనుకున్న పని, అంటే వాడిని వెలివేయాలనుకున్నారు, వెలివేశారు, తర్వాత మళ్ళీ వాడు మారుమనసు పొందితే వాడిని తిరిగి వానిపై దేవుని ప్రేమ చూపించి సంఘంలో తెచ్చుకుంటారు. ఆరవది, క్రీస్తు జ్ఞానం యొక్క సువాసనను ప్రతి స్థలములో వెదజల్లుతారు. క్రీస్తు జ్ఞానం యొక్క సువాసనను ప్రతి స్థలంలో వెదజల్లేవారు. ఏడవది, ధర్మశాస్త్రానికి కాక కొత్త నిబంధనకే పరిచారకులుగా నియమించబడతారు. ఈ 3వ అధ్యాయంలో చెబుతాడు ఆయన క్రొత్త నిబంధనకి పాత నిబంధనకు వ్యత్యాసం. ఓకేనా? కాబట్టి మేము క్రొత్త నిబంధనకే పరిచారకులము అంటాడు. ఆ తర్వాత 8, సత్యాన్ని ప్రత్యక్షపరచటంలో ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మెప్పు పొందేవారు. ఓకేనా? ప్రతి మనుషుని యొక్క మనస్సాక్షి ముందు మెప్పు పొందేటువంటి వారు వాళ్ళు. 8 అర్థమైందా? 9, తమ బాహ్య పురుషుడు కృషించినా లక్ష్య పెట్టని వారు, యేసు యొక్క జీవము తమ శరీరాల్లో ప్రత్యక్షం కావాలని సమస్తాన్ని ఓపికతో సహించుకుంటూ పోయేవారు. 10, దృశ్యమైన వాటిపై గురి పెట్టక అదృశ్యమైన వాటిని నిదానించి చూచేవారు. 11, అక్కరలో ఉన్న వారి పట్ల ప్రేమను చూపి వారి అక్కరలు తీర్చే బాధ్యతను వహించేవారు. అది 9వ అధ్యాయంలో కనబడుతుంది మీకు. 12, తమలో ఉన్న సహోదరులు అల్పులైనా సరే వారిని సగౌరవంగా పరిచయం చేసేటువంటి వాళ్ళు. 8వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఉంటుంది. ఇంకా ఇలాగ అనేకమైనటువంటి ఆదర్శ లక్షణాలను వారు చూస్తారు. ఈ విషయాన్ని గురించి యేసుప్రభు వారు చెప్పారు 7వ అధ్యాయం మత్తయి సువార్త 15, 16 వచనాల్లో, వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు అని ప్రభువు చెప్పినట్టే ఇది నిజమైన క్రైస్తవ నాయకత్వం. ఇలాంటి నాయకత్వాన్ని, ఇలాంటి లక్షణాలను ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘము గుర్తించి అలాంటి వారి నాయకునిగా కలిగి ఉండాలి. కానీ ఇలాంటి వాళ్ళు దొరుకుతారా? సందేశం అది. దీనికి భిన్నంగా ఎటువంటి నాయకత్వము ఉన్నా సరే వాళ్ళందరూ కూడా మరి దిద్దుబాటు కలిగిన వాళ్ళైతే దిద్దుకోవాలి, లేదంటే అపవాది అనుచరులుగానే వాళ్ళు కొనసాగుతారు. సంఘాన్ని సింపుల్గా అపవాది దారి మళ్లించి ప్రయత్నం అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంఘానికి వేరుగా క్రీస్తు ప్రభు సంఘం భూమి మీద స్థాపించబడితే దానికి వేరొక సంఘమును భూమి మీద స్థాపించింది. ఒక సంఘం ఏంటి, బోల్డ్ సంఘాలను స్థాపించేసింది. క్రీస్తు పరిచారకులకు వేరుగా దుర్నీతి పరిచారకులు తెచ్చింది. సత్య సంబంధులైనటువంటి అపోస్తులకు బదులుగా అబద్ధికుల్ని దించింది. నిక్కచ్చిగా ప్రభువు కోసం బ్రతకమని చెప్పాల్సినటువంటి నాయకత్వం కింద ఉండాల్సిన ప్రజలు అనుకూల బోధకులు తమ కొరకు పోగు చేసుకుంటున్నారనంటే అపవాది తీసుకొచ్చిన అబద్ధపు బోధ, కల్పిత బోధ. చాలామందికి తెలియదు. అది తెలియక ఆ విధంగా మోసపోతారు.
ఉద్దేశం అర్థమైందయ్యా? కొరింథీ 2వ పత్రికది. మీకు ఊరికే చదివితే ఏం అర్థం కాదు, అది నిజంగా చెప్తున్నా. దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఈ ఈ పుస్తకం మాత్రం అందుకే చాలా గంభీరంగా ఉంటది. దీని బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తేనే గాని అందులో ఉన్న సందేశం మనకు స్పష్టంగా తెలీదు. విమర్శ బ్యాక్‌గ్రౌండ్, విమర్శ సైలెంట్‌గా ఉంటది. ఆన్సర్స్ ముందుంటాయి. ఇది 2వ పత్రికలో ఉన్న గొప్పతనం. ఓకే అండి? రైట్. ప్రార్థన చేసుకుందాం.